అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి పర్యటన రేపు సిరిసిల్లో ఉన్న భాగంగా ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. దయచేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ఈ వీడియో పోయే విధంగా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మన ఆఫీస్ అనుచరులు ఓన్లీ బండన్నకు సంబంధించిన అనుచరులు మన ఆఫీస్ పైన దాడికి వచ్చిన రోజే నేను చెప్పిన, అంటే పక్కపొంటి పార్లమెంట్ పరిధి ఎట్లుంది, నీ పార్లమెంట్ పరిధి ఎట్లున్నది, దీనికి సంబంధించిన వివరాలు కూడా మీరు ఎంతమంది నాయకులను తయారు చేస్తూ ఉన్నారు, అక్కడ ధర్మపురి అరవింద్ తన పార్లమెంట్లో ఎంతమంది నాయకులను తయారు చేసుకుంటా ఉన్నాడు అనేది కీలకంగా చూపిస్తా అని చెప్పిన. అయితే ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నా. ఈరోజు గత కొన్ని రోజులుగా రైస్ మిల్లర్ల వ్యవహారం పైన, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైస్ మిల్లర్ల వ్యవహారం పైన విఆర్ఆర్ రైస్ మిల్ గురించి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు బండ మల్లేశం గారి సతీమణి పేరు మీద ఉన్న విఆర్ఆర్ రైస్ మిల్ గురించి 4 కోట్ల అవినీతి గురించి కొట్లాడుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. దండు వినోద్ మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. దండు వినోద్ మాట్లాడుతున్నాని అక్రమ కేసులు బనాయించి లోపల పెట్టే ప్రయత్నం చేసిండు. దండు వినోద్ ఆ అక్రమ కుట్రలను ఛేదించి బయటకు వచ్చిండు, మనకందరికీ తెలిసిందే. అయితే బండి సంజయ్ గారి పర్యటన రేపు ఉంది సిరిసిల్లలో. అయితే మరి పార్లమెంటు పరిధి, అక్కడ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో చర్యలు ఎట్లుంటాయి, ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అంటే కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించి చర్యలు ఎట్లుంటాయి అనేది ఒకసారి బండన్న పరిపాలన, ధర్మపురి అరవింద్ గారి పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. దయచేసి ఇదే ఇక్కడ విఆర్ఆర్ రైస్ మిల్ పైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అక్కడ ఒక పర్సన్ పైన బీజేపీ నాయకుడు, బీజేపీ కార్యకర్తను, బీజేపీ నాయకుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అసలు అక్కడ బీజేపీ పార్టీ ఏం చేసింది, కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బండి సంజయ్ గారి బీజేపీ పార్టీ బండి సంజయ్ అని ఏం చేస్తున్నారు, ముఖ్యంగా సరే బీజేపీ పక్కకెడితే బండి సంజయ్ కుమార్ గారు ఏం చేస్తున్నారు, మరి అవినీతి అక్రమాలకు వంతపడుతూ దేశం ధర్మం అంటూ నీతి నిజాయితీ అనే వాక్యాలు చెప్తున్న బండి సంజయ్ గారిని ఏమనాలనేది ఒక్కసారి మీరే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అసలు ఇక్కడ ఏం జరిగిందంటే, ఇగో ఇది రాచకొండ యాదగిరి బాబు బీజేపీ జాతీయ జిల్లా అధ్యక్షుడు, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు. ఇది భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయానికి సంబంధించి ప్రకటన విడుదలైంది. ఏది అంటే 10వ తేదీ 8వ నెల 2026 రోజున భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారితో సంప్రదింపులు జరిపి వారి యొక్క సూచనల మేరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా శ్రీ కొండా లక్ష్మణ్ గారిని భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేయడం జరిగింది. ఇక చూడ్రి, జగిత్యాల జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఇది పంపిండు. ఏమని పంపిండు, ఎందుకు పంపిండంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారితో సంప్రదింపులు జరిపి వారి యొక్క సూచనల మేరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా శ్రీ కొండా లక్ష్మణ్ గారిని భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఎందుకు సస్పెండ్ చేసిండు, జగిత్యాల జిల్లాలో ఒక బీజేపీ నాయకుడిని ఎందుకు సస్పెండ్ చేసిండు ఒకసారి విన్నారు. ఇటీవల జగిత్యాల జిల్లాలో అక్రమంగా బియ్యం నిల్వలు నిర్వహించడం, సిఎంఆర్ బకాయిలు చెల్లించకపోవడం, అలాగే ప్రభుత్వానికి చెల్లించాల్సిన నగదు బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం మరియు ప్రజలను మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకు, అక్కడ ప్రజలను ముంచుతా ఉన్నాడు, ప్రభుత్వానికి ఇచ్చే సొమ్ములు ఇస్తలేడు. సిఎంఆర్ రైస్ అంటే కస్టమ్ మిల్లింగ్ రైస్, అది ఏవైతే ప్రభుత్వానికి బాకాయిలు ఉన్నాయో క్రమశిక్షణ కమిటీ చర్యలు అంటే నీతి నిజాయితీగా పనిచేయడం లేదు కాబట్టి ప్రజలకు హాని కలిగే విషయంలో ఇక్కడ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రజలను మోసం చేశారనే ఆరోపణ, ఇది కూడా ప్రజలను మోసం చేయడమే కదా. మరి ప్రజలను మోసం చేశాడనే ఆరోపణలతోని పార్టీ నుంచి క్రమశిక్షణ ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. ఏమని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ అక్రమాలు, అవినీతి లేని ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన చర్యలకు ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సాహం ఇవ్వదు. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ మరియు పారదర్శకతకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై అవసరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో పార్టీ వెనుకాడదు. అదేవిధంగా శ్రీ కొండా లక్ష్మణ్ గారి వ్యక్తిగత వ్యాపారాల కార్యకలాపాలలో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ వారి వ్యక్తిగత వ్యాపార వ్యవహారాలను పార్టీకి ఎటువంటి బాధ్యత వహించదని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎవరు, రాచకొండ యాదగిరి బాబు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జగిత్యాల జిల్లా. మరి ఏమే ఇప్పుడు జిల్లా అధ్యక్షులు ఒక నాయకుడు తప్పు చేస్తే సస్పెండ్ చేశారు. మరి బండి సంజయ్ గారు మీ పని ఏమైంది? బండి సంజయ్ గారి పార్లమెంటు పరిధిలో ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి జిల్లా ఉపాధ్యక్షులు
బండ మల్లేశం సతీమణి గారి పేరు మీద ఉన్న విఆర్ఆర్ రైస్ మిల్లో దాదాపుగా 4 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. 4 కోట్ల రూపాయలు ఒకటే సీజన్కి సంబంధించి 4 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. మరి ఎందుకు సస్పెండ్ చేస్తలేవు? దేశం ధర్మం అంటూ మరి నువ్వు పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రజలను నష్టం చేస్తూ ప్రజలకు బకాయిలు అంటే ప్రజలను ముంచుతూ ఇలాంటి నాయకులను ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నావు? బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి. దీనిపైన మా జగిత్యాల జిల్లా మా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఒకసారి మాట్లాడుతుండు. ఏం మాట్లాడుతారో గట్టిగానే కౌంటర్ వేసిండు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దండు వినోద్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బండి సంజయ్ గారు దేశం ధర్మం అనుకుంటా మరి ఇలాంటి అవినీతి అక్రమాలకు వత్త పలుకుతూ మరి ఏం చేస్తా ఉన్నారు? మీ కార్యాచరణ ఏంది? అసలు పార్లమెంట్ పరిధిలో ఉండాలనుకుంటున్నారా లేకపోతే రాజీనామా చేస్తారా? అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఒకసారి వినండి. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నిజామాబాద్ పార్లమెంటులోని జగిత్యాలకు సంబంధించినటువంటి కొండా లక్ష్మణ్ అనే ఒక బీజేపీ వ్యక్తి సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి చెల్లించే విషయంలో అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు వారిని సస్పెండ్ చేయడంతో పాటు వారి యొక్క ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కరీంనగర్ పార్లమెంట్లోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా ఉపాధ్యక్షుడు సీఎంఆర్ బియ్యాన్ని చెల్లించడంలో 4 కోట్ల అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి ఆధారాలతో సహా బయటపెట్టినప్పటికీ ఈ రోజు వరకు జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి కావచ్చు లేదా పార్లమెంటు సభ్యుల దగ్గర నుంచి కావచ్చు ఎట్లాంటి సస్పెన్షన్ కావచ్చు ఎట్లాంటి వివరణ అనేది బయటకు రాలేదు. బండి సంజయ్ గారిని సవాల్ చేసేది ఒకటి, మీరు నిజామాబాద్ పార్లమెంట్లో ఎంపీ అరవింద్ గారు అనుసరించినట్టుగా అక్రమాలకు దోపిడీదారులకు తావు లేదు మా పార్లమెంటు పరిధిలో మా జిల్లా పరిధిలో అని చెప్పి వాళ్ళు సస్పెన్షన్ చేసినట్టు ఇతన్ని సస్పెండ్ చేస్తారా? లేదు అక్రమాలకు దోపిడీదారులకు మేము సహకరిస్తాం వాళ్ళకే పెద్ద పదవులు ఇస్తామని చెప్పి చెప్పదలుచుకున్నారా? రేపు మీ రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా మీరు ఇచ్చే సందేశాన్ని జిల్లా రైతాంగం మొత్తం వేచి చూస్తూ ఉంది. జిల్లా రైతుల పక్షాన నిలబడి అతన్ని సస్పెండ్ చేస్తారా? పార్టీ నుంచి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తారా? లేదా అతని పక్షాన్ని నిలబడి అతనికి సహకరిస్తాం, దోపిడీదారులకు సహకరిస్తాం, అక్రమాలకు సహకరిస్తాం అని చెప్పి జిల్లా రైతాంగానికి తెలియజేస్తారా? తెలంగాణ రాజ్యాధికార పార్టీ రైతుల పక్షాన పోరాడ పార్టీగా మిమ్మల్ని సవాల్ చేస్తూ ఉన్నాం. దమ్ముంటే బీజేపీ జిల్లా రాజన్న సిరిసిల్ల ఉపాధ్యక్షులు అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ విషయం ఏంటంటే బండి సంజయ్ గారు దేశం కోసం ధర్మం కోసం అని మీరు పనిచేస్తా ఉన్నారు కదా, మరి రైతుల పుట్ట కొడుతూ రైతుల ఏది నోటికాడి బుక్కను గుంజుకున్న రైతులకు సంబంధించిన సీఎంఆర్ బియ్యం ఏది ఈ రైతులను నిండా ముంచి ఒక విధంగా చెప్పాలంటే తాలు తప్ప పేరుతో నిండా ముంచి ప్రభుత్వానికి సరే ముంచినావు మరి ఏంది సంగతి? రైతుల ముంచుతుంది అటు ప్రభుత్వాలను ముంచబడింది. దాదాపుగా 4 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఉన్న మీ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిని ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు పార్టీ నుంచి? ఇది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి. మరి రైతులు ముంచడం వెనకేసుకొచ్చడం మీ ధర్మమా? మీ ధర్మం ఏం చెప్తుంది? దేశం కోసం ధర్మం కోసం అనుకుంటా మీ ధర్మం ఏం చెప్తా ఉన్నారు? మీ పార్లమెంటు పరిధిలోని ప్రజలకు అలాగే రైతాంగానికి మీరు ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు? మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? రైతులు ముంచిన సీఎంఆర్ బియ్యం పేరుతోనే రైతుల ముంచి ప్రభుత్వాలు ముంచుతున్న దాదాపు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్న ఈ బకాసులను వెనకేసుకొచ్చుకొని మీరు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి. కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్న వాళ్ళు మీ పార్టీలో ఉపాధ్యక్షులుగా కొనసాగుతా ఉన్నారు. మరి దానికి ఎలాంటి సస్పెండర్ లేకుండా ఇంకా పర్యటన చేసినదో నాకు అర్థం కాని విషయం ఇది. ఒకసారి దండు వినోద్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఇది పార్టీ ఇప్పుడు పక్కపొంటి పార్లమెంటు పరిధిలో ఒక లెక్క, మీ పార్లమెంటు పరిధిలో ఒక లెక్క అయితే మరి మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీరు ప్రజల కోసం పనిచేస్తలేరా? రైతాంగం కోసం పనిచేస్తలేరా? ఇది సమాధానం చెప్పాల్సిన అవసరము ఉన్నది. ఒకసారి దండు వినోద్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అన్నా, వినోద్ లైవ్లో ఉన్నావు? చెప్పండి అన్న. వినోద్, ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మీ అరెస్ట్ తర్వాత అక్రమ అరెస్ట్ తర్వాత మొట్టమొదటిసారిగా సిరిసిల్ల జిల్లాలోకి అడుగు పెడతా ఉన్నాడు. అసలు ఆయన వైఖరి ఏంది? ఇప్పుడు ఒక వైపేమో తప్పు చేసిరని జగిత్యాల జిల్లాకు సంబంధించి ఒక నాయకుడిని పార్టీ సస్పెండ్ చేసింది. అంటే ఏది నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఒక నాయకుడిని ఇదే సీఎంఆర్ అంటే బియ్యం ఇయ్యాలని చెప్పి ప్రజలను ముంచుతా ఉన్నాడు. మా పార్టీకి విరుద్ధంగా ఉన్నాడు, మా పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాడనే నేపథ్యంలో పార్టీ సస్పెండ్ చేసింది. మరి ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఏది కరీంనగర్ పార్లమెంటుకి సంబంధించి మరి ఈ పార్లమెంటు పరిధిలోని జిల్లా ఉపాధ్యక్షుడు దాదాపుగా 4 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఉన్నాడు. మొట్టమొదటిసారిగా కరీంనగర్ మరి ఏది సిరిసిల్లకు వస్తూ ఉన్నాడు. దానిపైన ఎట్లా తీసుకోబోతున్నారు? రేపు ఏం జరగబోతోంది సిరిసిల్లలో?
రేపు ఏం జరుగుతుంది అనేది రేపు బండి సంజయ్ గారు వచ్చి విజిట్ చేసి ఆయన వచ్చిన తర్వాత ప్రెస్ కి ఏం మాట్లాడతాడు అనే దాన్ని బట్టి తర్వాత భవిష్యత్ కార్యాచరణ అనేది ఉంటది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున కంపల్సరీ ఉంటది. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇక రేపు బండి సంజయ్ గారు వ్యవహరించే తీరు, ఆయన ఇచ్చే సందేశాన్ని బట్టి ఆయనే పార్టీలో ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ కు సంబంధించి ఆయన పార్టీలో ఏం జరుగుతుంది, ఆయన ఎట్లాంటి ప్రోత్సహిస్తాడు, దోపిడీదారులకు అక్రమాలకు ప్రోత్సహిస్తాడా, లేకపోతే రైతుల పక్షాన నిలబడి అట్లాంటి పార్టీ నుంచి బయటకు పంపిస్తాడా అనేది తెలుస్తుంది. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలందరికీ తెలిసేది ఏంది అని అంటే ధర్మపురి అరవింద్ ఎట్లాంటి అక్రమాలకు పాల్పడిన వాళ్ళను సహకరిస్తలేడు. దాంతో పాటు జిల్లా అధ్యక్షునితో సస్పెన్షన్, ప్రాథమిక సభ్యత్వాన్ని తీసేసిండు అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది. ఆయన ఎట్లాంటి వాళ్ళకి సహకరిస్తలేడు అని చెప్పి. రేపు బండి సంజయ్ గారు ఎట్లాంటి వారు అనేది కూడా రేపు ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది, తెలుస్తుంది కూడా 100%. అంటే రైతులను ముంచినోడిని, మిల్లర్లను మామూలుగా ప్రభుత్వానికి బకాయిలు చెల్లించనోడిని దేశం ధర్మం అనుకుంటే బండి సంజయ్ గారు వెనకేసుకొస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుంది రేపు రాకతో. రేపు రాకతోని కాదు, రేపు అక్కడ వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతాడు అనే దాన్ని బట్టి ఉంటది. ఇక రేపు ఆయన వచ్చిన తర్వాత రేపు ఏం చేస్తాడు, ఏం చేసిపోతాడు అనేది ఉంటది. ఆల్రెడీ బీజేపీకి సంబంధించిన ఇవన్నీ అక్రమాలు బయటపడుతున్నాయి. దాదాపు కొన్ని ఒక నెల 2 నెలల ముందు నుంచే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అన్ని చెప్తూనే ఉన్నా, ప్రజలందరికీ వివరిస్తూనే ఉన్నా. రేపు అల్టిమేట్ గా ఒక టైం వచ్చిన రోజు బండి సంజయ్ గారిని ఏం చేయాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు నిర్ణయించుకుంటారు. పార్లమెంట్ సభ్యులు ఎవరిని ఎంచుకోవాలనేది కూడా ప్రజలు నిర్ణయించుకునే అవకాశం ఉంటది. దేశం ధర్మం అనుకుంటే ఇట్లా అక్రమాలకు పాల్పడ్డా ముందుంచేంత వరకే మాది. దేశం ధర్మం అనుకుంటూ ఇట్లా అక్రమాలకు వంత వాడుకుతున్నాక ఇక ఇంకెక్కడ ప్రజలు, ఇంకెక్కడ ధర్మం? ఇక ఆయన ధర్మం ఏందనేది రేపు తెలిసిపోతుంది కదా. దోపిడిదారులకు పట్టం కట్టుడే ఆయన ధర్మమా, లేకపోతే అక్రమాలకు పాల్పడిన వాళ్ళకు పదవులు ఇచ్చడం ఆయన ధర్మమా, లేదు రైతుల పక్షాన నిలబడి వాళ్లకు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ప్రభుత్వ ఆస్తులను దోపిడీ చేస్తున్నారో వాళ్ళందరినీ బయటకు పంపించడమే ఆయన ధర్మం అనేది రేపు తెలిసిపోతుంది. అది రైట్. అంటే మొత్తానికి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రాజకీయానికి, దేశం ధర్మం కోసం పనిచేస్తున్న వ్యక్తులకు, పార్లమెంట్ సభ్యునికి, అలాగే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా పనిచేస్తున్న ధర్మపురి అరవింద్కు చాలా డిఫరెంట్ ఉందని కీలకంగా మరి రేపు తెలియబోతా ఉంది. స్పష్టంగా అర్థమైంది కదా అన్న. ఇప్పటి వరకు నాకైతే అర్థమైనంత వరకు ఆయన ఆరోపణలు వచ్చినంత ఇమీడియట్ గానే యాక్షన్ తీసుకున్నాడు. అందరూ బీజేపీలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా కొంతమంది మనతో మాట్లాడతారు కదా, టచ్ లో ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్తున్నారు అసలు అరవింద్ అన్న ఇట్లాంటి ఏవి సహకరిస్తలేడు, మరి ఇక్కడ ఎందుకు సంజయ్ తీసుకుంటలేడు మాకు తెలియదు అని వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎందుకు తీసుకుంటలేడు, మరి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఏమైతుంది అనేది వాళ్ళు కూడా కొంచెం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి బండి సంజయ్ గారు ఈ పదాలు వినడానికి మంచిగున్నాయని వాడేటటువంటి ఫాలో అయ్యేటట్లేడు, అంటే పాటించట్లేడు అనిపిస్తుంది క్లియర్ గా. ఇక ఆయన ఏం చేస్తాడని ఆయన ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఇక్కడ ఉన్న అయితే సమాధానం చెప్పుకోవాలి కదా. ఆయన ఏమున్నది, రేపు ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోతాడు. ఇక్కడ కనిపించిన ప్రతి ఒక్కరిని మనం చేసే ఆరోపణలు ఆధారాలతో బయట పెట్టిన అన్ని అందరు జనాలు కూడా అడుగుతా ఉంటారు కదా. వాళ్ళు ఏ మొహం పెట్టుకుని పని చేస్తారు అనేది కూడా ఈయన ఆలోచించాలి కదా. కార్యకర్తలు రేపు పొద్దున జిల్లాలో ఉన్న వాళ్ళు, నేను ఇవాళ వెళ్ళి అటు వెళ్ళి ఇటు వస్తా, తర్వాత జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీజేపీ కార్యకర్త ఎవరినో ఒకరిని కలిసిన సందర్భంలో ఫలానా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ అంటే బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా ఉపాధ్యక్షుని మీద మనకి ఇట్లా చేస్తుండు, మీ బీజేపీ ఇప్పటి వరకు ఎందుకు స్పందిస్తలేదని రేపు పొద్దున రైతులు కనిపించిన దగ్గర ప్రతి కార్యకర్తను క్వశ్చన్ చేస్తారు కదా. అంటే పార్లమెంట్ సభ్యుడు తిరిగాడు కదా, ఇప్పుడు వాళ్ళందరికీ కార్యకర్తలకు కూడా ఇబ్బంది కలగద్దని చెప్పి బండి సంజయ్ గారు కోరుకుంటే, రైతుల పక్షాన నిలబడాలని కోరుకుంటే రేపు ఆయన వచ్చిన తర్వాత సస్పెన్షన్ చేసిపోతాడని నేను నమ్ముతున్నా. నాకైతే ఇప్పటి వరకు నాకున్న నమ్మకం ఏంది అని అంటే ఖచ్చితంగా రేపు ఆయన సస్పెన్షన్ చేసే పోతాడు, లేకపోతే జిల్లా అధ్యక్షులకు ఏదైనా డైరెక్షన్ ఇచ్చి వెళ్తాడు. 2-3 రోజులలో ఏదో ఒకటి బయటపడుతుంది అని చెప్పి నేను ఆశిస్తున్నా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు బండి సంజయ్ గారు రైతుల ఎంబడి తిరిగాడు కదా, ఈ కార్యకర్తలు తిరగాల్సింది, సమాధానం చెప్పుకుంటే కార్యకర్తలు చేసుకుంటారు. ఇప్పుడు ఈయన కార్లు ఎక్కువ తిరుగుతారు కదా. ఆయనకైతే తెలుసు కదా, మరి ఇప్పుడు కార్యకర్తలు రేపు పొద్దున ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు. నేను కార్యకర్తలను కాపాడుకోవాలి, కార్యకర్తలు రేపు పొద్దున ఇంకొకరు ఒక మాట అనొద్దంటే నేను నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆయన ఆలోచించుకోవాలి కదా. అవునవును. ఇక ఆయన ఆలోచించుకొని కార్యకర్తలకు 10 మందిలో మాట పడకుండా చూసుకుంటాడా, లేకపోతే 10 మందిలోకి వెళ్ళిన తర్వాత ఒకళ్ళు వేలెత్తి చూపకుండా చూసుకుంటాడా? లేదు, నాకు కార్యకర్తలు అవసరం లేదు, రైతులు అవసరం లేదు, రైతుల సొమ్ము తిన్నా నాకు ఏం పర్వాలేదు, నా పార్టీ బలోపేతం అయితే చాలు, నిజంగా నా పార్టీ కోసం ఫండ్ పెడితే చాలు, లేకపోతే నా పార్టీ కోసం పని చేస్తే చాలు, ఎంతటి పెద్దోన్నైనా ఇన్కేస్ కత్తా, ఇంతటి అవినీతి పరునైనా ఇన్కేస్ కత్తా అంటే గదే జిల్లా ఉపాధ్యక్షునిగా కొనసాగిస్తాడు, అంతే కదా.
ఇయని మనకేమైంది, జిల్లా ఉపాధ్యక్షుడి అని, రేపు పొద్దున జిల్లా అధ్యక్షుడి అని, ఇంకా అవసరమైతే ఇంకేమైనా రాష్ట్ర స్థాయిలో పదవులు ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని ఓటు రూపంలో తెలియజేస్తారనేది నమ్ముతున్నాం. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అది జరుగుతుంది. ఇవాళ కాకపోతే రేపు ఎలక్షన్లు ఇంకున్నాయి కదా దగ్గరనే, 28, 29 లో మళ్ళీ ఉన్నాయి కదా ఎలక్షన్లు. ఏదో ఎలక్షన్లలో ప్రతి ఒక్కటి జనాలందరూ గుర్తు పెట్టుకుంటారు కదా, ప్రజలు రైతులు గుర్తు పెట్టుకుంటారు కదా, మరీ ముఖ్యంగా రైతుల సొమ్ము కదా తిన్నది. రైతుల సొమ్ము పెట్టింది కదా ఇదంతా. అవును మొత్తం ప్రజలు నిర్ణయిస్తారు, తమ ఓటు హక్కుతోని ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు 5 సంవత్సరాలలో ఆడింది ఆట పాడింది పాట అంటే దేశం ధర్మం అనుకుంటే అవినీతి అక్రమాలకు వంత వలుకుతే తప్పకుండా బండి సంజయ్ కాదు. ఇట్లాంటి వాళ్ళను వెనుకేసుకొచ్చిందనే ఒక ఆరోపణలతోనే, అహంకారం ఎక్కువైందనే ఆరోపణలతోనే కేసీఆర్ గారిని కూడా గద్దెదించారు. అవును, ఈయన పెద్ద అదేం కాదు కదా, కేసీఆర్ పెద్ద అతీతుడైతే కాదు కదా. కేసీఆర్ కన్నా పెద్ద అదేం కాదు కానీ పార్లమెంట్ మరి ఏమైతుంది అనేది రేపు ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టి రైతులు ఎట్లా రియాక్ట్ అవుతారనేది ఆయన చూస్తాడు. ఇక రేపు ఆయన వచ్చి ఏం మాట్లాడతాడు అనే దాన్ని బట్టి, లేకపోతే వాళ్ళ జిల్లా అధ్యక్షునికి ఎట్లాంటి డైరెక్షన్స్ ఇచ్చి వెళ్తాడు. 2-3 రోజులు వేచి ఇక్కడ విచిత్రం ఏంటంటే అవినీతి అక్రమాలు చేస్తున్న వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా ఉల్టా అవినీతి అక్రమాలపైన ప్రశ్నిస్తున్న నీ పైన అక్రమ కేసులు పెట్టడం పైన అసలు కనీసం ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ స్పందించకపోవడం అని దాన్ని ఎట్లా చూడొచ్చు అసలు? ఆయన స్పందించకపోని ఈ అక్రమ కేసులు అని చెప్పి కోర్టులు న్యాయస్థానాలే మమ్మల్ని రిమాండ్ విధించాల్సిన అవసరం లేదని చెప్పి రిలీజ్ చేసినాయి. అక్రమ కేసులు అనేటివి వీళ్ళు పెట్టినంత మాత్రాన మనకు పడిపోయేది ఏం లేదు. ఎన్ని కేసులన్నా పెట్టుకొని నా జిల్లా రైతుల పక్షాన రైతుల యొక్క కష్టాన్ని దోచుకుంటున్నటువంటి దోపిడీదారులకు వ్యతిరేకంగా ఎంత దూరమైన వెళ్తా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొనేంత దమ్ముంది. మన దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది నాకు. ఎన్నటికైనా న్యాయం దొరుకుతుందనే నమ్మకం ఉంది. అలా అక్రమం కేసులు పెట్టిరా లేకపోతే ఇంకేం పెడతారో ఎవరినో భయపెట్టినాం కాబట్టి ఈయనను కూడా భయపెట్టవచ్చు, ఈయనను కూడా ఏదో చేస్తామని అనుకుంటే మన మీద చిన్న పార్టీలలో పనిచేస్తలేము, లేకపోతే అట్లాంటి భయాలకు అట్లాంటి భయపడేటువంటి నాయకుల దగ్గర పనిచేస్తలేము. వాళ్ళు అది గుర్తుంచుకోవాలి. కాలం సమానం చెప్తుంది అన్నింటికి. ఇవాళ ఏమైందన్న, రేపు కాకపోతే ఇంకో 2 ఏళ్ళకు కాలం అనేది ఉంటది కదా, కర్మ అనేది ఎటు పోదు కదా. తప్పకుండా కేసీఆర్ గట్నే ఒక్కసారి గెలిచినాక రెండోసారి గెలిచినాక కన్ను పైకితే ఏమైపోయింది? ప్రజలు పైసలు డబ్బులు లేక కేసీఆర్ ఓడిపోలే, ప్రజాదరణ లేక ఓడిపోయిండు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే, ఇష్టానుసారం అక్రమాల అవినీతికి పాల్పడితే, నాయకులు భూ కబ్జాలు చేసినా సర్ది మనకి మేమే గెలుస్తామంటే ఒక గట్నే తీసుకుపోయి అంత ఫామ్ హౌస్లో కూర్చొని చూసాడు. రేపు బండి సంజయ్ గారు కూడా ఈ రోజు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆధారాలతో బయట పెట్టినప్పటికీ ఆ జిల్లా ఉపాధ్యక్షుడి మీద ఎట్లాంటి చర్యలకు పూనుకోకపోతే ఆయన రేపు కరీంనగర్ పార్లమెంటు, దాంతో పాటు తెలంగాణ ప్రజలందరికీ ఇచ్చే సంకేతం ఏంది అని అంటే, నా పార్లమెంటు లో ఎట్లాంటి దోపిడీలు చేసినట్టు అని కానీ, లేకపోతే ఎట్లాంటి అక్రమాలకు పాల్పడినా గానీ, రైస్ మిల్లర్లే కాదు ఇంకా ఎట్లాంటి వాళ్ళైనా నేను సహకరిస్తా, వాళ్ళందరూ వచ్చి నా పార్టీలో చేరొచ్చు అని చెప్పి మెసేజ్ ఇయ్యదలుచుకున్నాడా, లేకపోతే వాటిపైన ఏం చేస్తాడు అనేది రేపు ఎదురు చూడాలి. అంటే ఇక్కడ వాళ్ళను పెంచి పోషిస్తున్నాడు అని అంటే, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కూడా మొత్తం మందిని అక్రమాలకు పాల్పడే కరీంనగర్ కాదు ఇప్పుడు రానున్న రోజులలో అందరినీ కూడా పెంచి, ఇప్పుడు కరీంనగర్ ఒక్కటే కాదు, ఇక ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే ఇట్లా పోషిస్తున్నాడు. ఇక తెలంగాణ మొత్తం తిరిగితే తెలంగాణ మొత్తం ఇదే చేస్తున్నాడు. ఇక అది దాని గురించి మనం ఏం చెప్పలేము. కానీ కరీంనగర్ ఆయన రేపు ఇచ్చే సంకేతం ఎట్లుంటా, నా పార్లమెంట్ పరిధిలో ఎట్లాంటి అక్రమాలకు దోపిడీలకు పాల్పడినా గానీ నేను పెంచి పోషిస్తా వాళ్ళని ఒక మెసేజ్ రైతులకు ప్రజలకు ఇయ్యదలుచుకుంటే మనం దాన్ని స్వాగతిస్తాం. దానిలో ఏమున్నది? ఒకవేళ ఇక్కడ ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటలేదంటే ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్ లో జరిగేటువంటి ఎట్లాంటి దోపిడీకైనా, పార్టీ కార్యకర్తలు చేసిన ఏ దోపిడీకి కూడా ఆయన సహకరిస్తలేడు అనుకుంటే ఇక్కడనేమో సస్పెన్షన్ కావాలి. లేదు సహకరిస్తుండు అనేది సస్పెన్షన్ ఎట్లాంటి కాలేదు అంటే, పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరు అక్రమార్కులను, అందరు దోపిడీదారులను ఆయన సహకరిస్తున్నట్టే లెక్క. సమాధానం, దానికి మూలం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం సందర్భం ఉంటది. ప్రజలైనటోళ్ళు ఓటుతోని దానికి సమాధానం చెప్తారని గట్టిగా నమ్ముతున్నా. ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటి వాళ్లకు, ఇట్లాంటి నాయకులకు సహకరించే వాళ్ళకి కానీ, ఇట్లాంటి నాయకులకు కానీ ఎట్లాంటి చోటు లేదని చెప్పి గట్టిగా నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ వినోద్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇది బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఒక మామూలు నాయకుడినే, కార్యకర్తలుగా పనిచేసి ఒక నాయకుడిని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడు. సీఎంఆర్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఉన్నాడు, ప్రజలకు నష్టం చేస్తూ ఉన్నాడు, ప్రజలకు హాని చేస్తూ ఉన్నాడు అనే నేపథ్యంలో బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేస్తున్నాడు. క్రమశిక్షణ కమిటీ పేరుతో క్రమశిక్షణ చర్యలు తీసుకొని పార్టీ సభ్యత్వాన్ని రిమూవ్ చేసిండు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ప్రాథమిక సభ్యతని రద్దు చేస్తూ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. మరి తమ పార్లమెంట్లో ఒక కీలకమైన జిల్లా బాస్ తర్వాత బాసు, ఒక జిల్లాకు ఉపాధ్యక్షుడు, మరి 4 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఉంటే ప్రజల సొమ్ము, ముఖ్యంగా రైతుల సొమ్ము,
రైతుల సొమ్ము అటు కట్టాల్సింది పోయి, ప్రభుత్వానికి కట్టాల్సింది పోయి, సివిల్ సప్లై కట్టాల్సింది పోయి, రైతుల దగ్గర అక్రమంగా వసూలు చేసిన ఈ తాలు తప్ప పేరుతోని తీసుకున్న డబ్బులే కాకుండా, ఇట్లా తీసుకునే కాకుండా ప్రభుత్వానికి బకేలు చెల్లించకుండా ఒక జిల్లా ఉపాధ్యక్షుడు ఆటలు ఆడుతూ ఉన్నాడు, అక్రమ కేసులు పెడతా ఉన్నాడు. ఇంకా ఈ అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతా ఉన్నాడు. మరి ఒక మీ పార్టీకి, మీ పార్లమెంటు పరిధిలో మీ పార్టీకి సంబంధించి జిల్లా ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నాడు. మరి మీ చర్యలు ఏవి? మీరు ఏం సందేశం చెప్పదలుచుకున్నారు సిరిసిల్ల ప్రజలకు, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజలకు? మీరు బండి సంజయ్ గారు దేశం ధర్మం అనుకుంటా, మీరు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? అసలు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం 100% ఉన్నది. లేకపోతే ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కావచ్చు, నేను విచ్చలవిడిగా సంపాదించిన వేల కోట్లకు ఎదిగినా, లక్షల కోట్లకు ఎదిగినా అనుకుంటున్నారు కావచ్చు. ఒకవేళ అట్లా అనుకున్నట్టుంటే నీకన్నా ఎక్కువ సంపాదించిన కేసీఆర్ 2 టర్ములు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసినా కావచ్చు, కానీ 2 టర్ములు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటే 100% ఎవరైనా మూల కూసవలసిందే అని అక్కడ చూపెట్టారు ప్రజలు. ముఖ్యమంత్రి పీఠం తీసేసి అక్కడ ఏది ఫామ్ హౌస్కు పరిమితం చేసిరు. గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు అట్టట్టుగానే పోదు. ప్రజల ఉసురు పోతే, అవినీతి అక్రమాలకు పాల్పడితే అట్టట్టుగానే పోదు. గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు రేపు వచ్చి ఏం చెప్తారనేది కీలకంగా చూడాల్సిన అంశం. తెలంగాణ రైతులే కాదు, రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులే కాదు, కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని రైతాంగం మొత్తం మీ ప్రెస్ మీట్ కోసం ఎదురు చూస్తున్నారు. రండి, ఒకసారి రండి గారు, సిరిసిల్ల రండి. రేపు వచ్చి ఏం చెప్తారు, ఏం కథ, మరి ఈయననే పక్కకు పెట్టుకొని మాట్లాడుతారు అనేది చూడాల్సిన అంశం. మిత్రులారా, దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మా బండి సంజయ్ అన్నకు తెలియజేసే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ప్రజల తరపున, మా రైతుల తరపున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాయి ఇలాంటి బీజేపీలో ఉన్న సోకాల్డ్ నాయకులను సస్పెండ్ చేయాలని అర్థం. మరి అక్కడ ఏది ధర్మపురి అరవింద్ చేసిన పార్లమెంటు పరిధిలో ఒక లెక్క ఉంటుంది, కరీంనగర్ పార్లమెంటు బండి సంజయ్ గారు పార్లమెంటు పరిధిలో ఉన్న ఈ పార్లమెంటుకు ఒక లెక్క ఉంటుందా? ఎట్లా న్యాయమవుతుంది? రైతుల ఉసురు కలగదా మీకు? ఇది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మిత్రులారా. దయచేసి ఒకటే చెప్తా ఉన్నా, మరి బండి సంజయ్ గారు ఏం చెప్పబోతా ఉంటారు రేపు చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా.